ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని రేషనల్ నెంబర్స్ యొక్క ఎక్సైజ్ నెంబర్ 1.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో నెంబర్కు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 1.1, యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్ దిస్ వాల్యూ అండ్ ఫైండ్ దట్ వాల్యూ. సో మనం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా, ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి కరెక్ట్గా రాయమంటున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ కనుక నేను ఈ 3/5 ఇక్కడ రాస్తాను, 2/3 ఇక్కడ రాస్తాను. అప్పుడు మనకి ఏమవుతుంది, మైనస్ అలాగే ఉంటుంది. ఈ రెండు నెంబర్స్ని మారుస్తున్నాను. 3/5 ఇంటూ 2/3. ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాను, ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాను. -3/5 ఇంటూ 1/6, ఇంకా ఇది ఇక్కడ రాస్తున్నాను, ప్లస్ 5/2. సిన్స్ ఏం చేశాను నేను ఇప్పుడు a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ రాశాను, అంటే కమ్యుటేటివ్ ప్రాపర్టీ యూజ్ చేశాను. యూజింగ్ సిన్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ, కమ్యుటేటివ్ లా. నెక్స్ట్ యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ అన్నాడు, ఒక ప్రాపర్టీ అయిపోయింది. నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ 3/5 ఉంది. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. నేను -3/5 కామన్ తీస్తాను. -3/5 కామన్ తీస్తే 2/3 అనేది లోపలికి వెళ్తుంది, -3/5 వస్తుంది కనుక ఇంకా 1/6 అనేది లోపలికి వెళ్తుంది. ఇంకా మిగిలింది ఏంటి, ప్లస్ 5/2. సిన్స్ ఏంటి ఇక్కడ ప్రాపర్టీ చూడండి, a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి, అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏంటిది, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ లా ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. ఇక్కడ a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఓకే, నెక్స్ట్ -3/5 ఇంటూ ఇక్కడ 6 ఉంది, అంటే నేను రెండింటిని లైక్ ఫ్రాక్షన్స్ చేయాలంటే ఇక్కడ 6 రావాలంటే దీన్ని 2ను దీన్ని 2తోనూ మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇంటూ 2 ఇంటూ 2, 2 2s 4, 3 2s 6 ప్లస్ 1/6 ప్లస్ 1/5/2 -3/5 ఇంటూ 4 + 1 ఎంత 5, అంటే 5/6 ప్లస్ 5/2. సో 5 క్యాన్సిల్, 5 1s 5 1s, 3 1s 3 2s. ఇప్పుడు మనకేమొచ్చింది, 1 1s 1 -1/1 2s 2 -1/2 ప్లస్ 5/2. 5లో 1 తీస్తే ఎంత 4, 4/2. 2 1s 2 2s, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 2/5 ఉంది, ఇక్కడ 2/5 ఉంది. సో ముందు దీన్ని రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ అంటే సో ఈ టర్మ్ని ఇక్కడ, ఈ టర్మ్ని ఇక్కడ రాద్దాం. 2/5 ఇంటూ -3/7, ఇప్పుడు ఇది ఇక్కడ రాద్దాం. 1/14 ఇంటూ 2/5 -1/6 ఇంటూ 3/2. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2/5 ఉంది, కానీ 2/5 ఇక్కడ ఉంది. దీన్ని ఇలా మనం a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ రాద్దాం, అంటే కమ్యుటేటివ్ ప్రాపర్టీ. 2/5 ఇంటూ -3/7 మళ్ళీ 2/5
ఇంటూ 1/14. ఇక్కడ మనకి ఇది విడిగా ఉంది కానీ ఇది క్యాన్సిల్ చేసేవచ్చు. 3 1s 3 2s అంటే 1 1s 1 2 2s 4. దీంతో మన సంబంధం లేదు. సిన్స్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ, కమ్యుటేటివ్ లా. ఏంటి ఆ కమ్యుటేటివ్ లా? A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A. ఇప్పుడు అలా యూజ్ చేస్తే 2/5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం 2/5ని బయట తీయచ్చు. సో కామన్ తీయచ్చు. అప్పుడు ఏమవుద్ది? 2/5 ఇంటూ -3/7 ప్లస్ 1/14 మైనస్ 1/4 అనేది ఇక్కడ ఉంది. సిన్స్ ఏం యూజ్ చేసాం? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ లా. ఏంటి ఆ డిస్ట్రిబ్యూటివ్ లా? A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. సో మళ్ళీ సేమ్ ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 రావాలంటే దీన్ని 2ను దీన్ని 2తోనూ మల్టిప్లై చేయాలి. ఇంటూ 2 ఇంటూ 2. సో 2/5 ఇంటూ 3 2s 6/14 ప్లస్ 1/14 మైనస్ 1/4. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు. 2/5 ఇంటూ -6 + 1 అంటే -5 -5/14 మైనస్ 1/4. 5 1s 5 1s 2 1s 2 7s. సో -1/7 మైనస్ 1/4. సో ఈ రెండింటికి మనకి ఎల్సిఎం ఎంత? 28. 7 4s 4 7s. సో -4 -7 -11 -11/28. సో -11/28 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్ సెకండ్ ప్రాబ్లం. రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాయమన్నాడు. సో ఫస్ట్ వన్, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ the additive inverse of 2/8 is. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది, దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి. ఈ ఏ అనే నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది? -a. నేను 5 తీసుకున్నాను అనుకోండి. ఈ 5 అనే నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది? -5. అంటే ఇచ్చిన వాల్యూకి మనం మైనస్ పెడితే సరిపోతుంది, మైనస్ వాల్యూ పెడితే సరిపోతుంది. మైనస్ ఇస్తే ప్లస్ చేయాలి, ప్లస్ చేస్తే మైనస్ చేయాలి, అంతే. సో 2/8 అనేది ప్లస్ కనుక మనం ఏం చేయాలి? మైనస్ పెడితే సరిపోతుంది, -2/8. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ the edited inverse of -5/9 ఇచ్చాడు. -5/9. ఇప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని ప్లస్ చేయాలి, 5/9. సింపుల్ అండి. సో ఈ రెండు మనకి యాడ్ చేస్తే 0 వస్తుందో చెక్ చేసుకోవాలి. 2/8 -2/8 రెండు యాడ్ చేస్తే 0, 5/9 -5/9 యాడ్ చేస్తే 0. అలా వస్తే చాలు. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -6/-5. -6/-5. ఇక్కడ -6/-5 ఉంది. సో ఈస్ ఏమవుతుంది? అప్పుడు 6/-5 అవుతుంది. అప్పుడు -6/5 -6/-5 6/5 రెండు యాడ్ చేస్తే 0. అంటే ఈ -6ని +6 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ the additive inverse of 2/-9. 2/-9 is +2 కదా, అంటే ఏం చేయాలి? మనం మైనస్ తీసుకోవాలి. సో -2/-9. ఇప్పుడు రెండు యాడ్ చేసి 0 వస్తుంది కదా, 2 - 2 క్యాన్సిల్ అయితే 0 వస్తుంది.
Fifth one, the additive inverse of 19/-6 is ఏం చేయాలి -19/-6. సో ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఫస్ట్ వన్, వెరిఫై దట్ -(-x) is equal to x for x is equal to 11/15 and x is equal to -13/7. -(-x) is equal to x. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ x is equal to 11/15. x is equal to 11/15 అంటే మనకి రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. ఓకేనా? సో RHS రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? RHS ఏంటి మనకి ఇచ్చిన ఫార్ములాలో x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఎంత మనకి 11/15 అంటే RHS వస్తుంది. లెఫ్ట్ సైడ్ రావాలి, LHS రావాలి. LHS చూద్దాం. The additive inverse of x is -x. Additive inverse of x is -x. x యొక్క additive inverse ఎంత -x. Next, the additive inverse of -x is -(-x). అంటే ఈ -x కి ఇంకొక మైనస్ పెట్టాలి. ఓకేనా? అంటే ఏంటి? additive inverse of x is -x వచ్చింది. సో ద additive inverse of -(x) is -(-x) వచ్చింది. అంటే మనం ఇప్పుడు -(-x) అనేది ఇప్పుడు మనకి x ఈక్వల్ అవుతుంది అన్నమాట. xకి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే నేను x యొక్క ఇన్వర్స్ తీసుకున్నాను, మళ్ళీ -x యొక్క ఇన్వర్స్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి -(-x) ఏంటి? xే కదా. సో అంటే మనకి ఆటోమేటిక్గా ఈ additive inverse ప్రాపర్టీ ప్రకారం ఈ వాల్యూ దీనికి ఈక్వల్ అనేది వస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్తాను, ఇంకా మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తాను. చూడండి, నేను ఒక 7 అనే నెంబర్ తీసుకున్నాను. 7 అనే నెంబర్, దీని additive inverse ఎంత? -7. మళ్ళీ దీని యొక్క additive inverse ఎంత? -(-7). అంటే ఒకసారి additive inverse చేస్తే నెగిటివ్ వస్తుంది, మళ్ళీ additive inverse చేస్తే మళ్ళీ అదే వచ్చేస్తుంది. ఎందుకంటే -(-7) కదా. అంటే 7 = 7 అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా ఈ వాల్యూ, సో మనం తీసుకున్న స్టార్టింగ్ వాల్యూ, మనకు వచ్చిన రిజల్ట్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో కనుక LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -(-x) ఏమొచ్చింది మనకి? -(-x) ఎంత? x. x అంటే ఎంత? x అంటే ఎంత? 11/15. సో అంటే నాకు రైట్ సైడ్ RHS రైట్ హ్యాండ్ సైడ్ అదే వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అదే వచ్చింది. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. Hence proved. Next, second one కూడా అంతే. RHS ఇచ్చాడు సూత్రంలో x, దట్ ఈజ్ ఈక్వల్ టు x ఎంత ఇచ్చాడు? -13/17. ఇప్పుడు LHS చేయాలి. LHS చేయాలంటే సేమ్ ఇదే ఫార్ములా. The additive inverse of x is -x. The additive inverse of -x is -(-x). అంటే దానికి ముందు మైనస్ పడ్డాయి. అంటే ఇప్పుడు ఈ 7 -1 రెండు ఈక్వల్ అవుతాయి కనుక, సో ఇక్కడ కూడా మనకి ఏంటి? ఈక్వల్ అవుతాయి. therefore x is equal to -(-x). సో RHS అయిపోయింది కదా. LHS సో LHS మనం ఏంటి? మనకి -(-x) తీసుకున్నాము, ఏమొచ్చింది? x వచ్చింది. x అంటే ఎంత? -13/17. సో therefore LHS is equal to RHS. Hence proved. సో నెక్స్ట్ మనం ఫోర్త్ రోమన్కి వెళ్దాం. నెక్స్ట్ ఫోర్త్ రోమన్, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే మనకి a × b = 1 వస్తే అప్పుడు a అనేది bకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది, b అనేది aకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2/3 తీసుకున్నాను అనుకోండి,
దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది, 3/2తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే చాలు, ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే చాలు. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ కింద, డినామినేటర్ని న్యూమరేటర్ కింద మారిస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ వన్, the multiplicative inverse of -13 ఈస్ ఏం చేయాలి, -13 అంటే -13/1 అని అర్థం, దాన్ని రివర్స్ చేయాలి. -1/13 ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 రావాలి, చూసుకోండి. సో 13 క్యాన్సిల్, 1 క్యాన్సిల్, -1 క్యాన్సిల్, 1 వస్తుంది, అంతేనండి. సెకండ్ వన్, the multiplicative inverse of -13/19 is ఏం రాస్తాం, -19/13. సో minus cancel, 99 cancel, 13 cancel. Next, third one, the multiplicative inverse of the multiplicative inverse of 1/5 is 5/1. లేదంటే 5 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, the multiplicative inverse of -5/8 into -3/7 is -5/8 multiplicative inverse ఏంటి, -8/5 into -3/7 multiplicative inverse ఏంటి, -7/3. సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అవ్వు. సో -in -plus, 8 7s are 56, 5 3s are 15. ఇది ఆన్సర్. ఫిఫ్త్ వన్, the multiplicative inverse of minus into minus plus 1 2s are 2, 2/5 అడుగుతున్నాడు. 2/5 is 5/2. Next, last one, the multiplicative inverse of -1 అడుగుతున్నాడు. -1 అంటే -1/1 రాయొచ్చు. ఈస్ ఏం రాయొచ్చు, -1/1. సో 1/-1 అన్న -1/1 అని ఒకటి, అంటే -in -plus 1 1s are 1. నెక్స్ట్, నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈచ్. సో ప్రతి దాంట్లో కూడా మనం ప్రాపర్టీ రాయాలి. ఏం లేదండి, సో దీన్ని ఏ దీన్ని బి అనుకుందాం. సో a into 1 is equal to 1 into a is equal to a. చూడండి, a1s are a, 1 a's are a. అంటే ఇదేంటి మనకి అండర్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఇంకా అండర్ ఎడిషన్ రావాల్సింది, వాడు ఇస్తాడు కనుక ఐడెంటిటీ ప్రాపర్టీ. నెక్స్ట్, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. a into b is equal to b into a వచ్చింది. అంటే ఏంటి, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇది ఏ అనుకుంటే, లేదంటే ఇది a/b అనుకుంటే b/a అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. b క్యాన్సిల్, a క్యాన్సిల్. సో ఇదేంటి, ఇన్వర్స్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ మనం 6th రౌండ్కి వెళ్దాం. మల్టిప్లై 6/13
by the reciprocal of minus 7 by 16. 6 by 13 ని reciprocal of minus 7 by 16 తో మల్టిప్లై చేయాలంట. సో మల్టిప్లై అంటే ఇంటూ కదా, సో అది రాసాం. సో 6 by 13 ఇంటూ రెసిప్రోకల్ అంటే ఏంటి, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే 16 by minus 7. 16 6 96, 13 7 91. మైనస్ ఎప్పుడు కూడా న్యూమరేటర్లో ఉండాలి కనుక minus 96 by 91 is the answer. Tell what property allows you to compute this value. A into B into C ఇలా ఉండాల్సింది ఇలా అయిందన్నమాట. A into B into C. ఎందుకంటే మనకి 3 1 3 2 క్యాన్సిలేషన్ కోసం ఏదో అంటే A into of B into C is equal to A into B of into C అంటే ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. Next, is 8 by 9 the multiplicative inverse of minus 1 by 8? Why not? ఓకే, ముందు ఈ నెంబరు ఎలా రాద్దాం చూద్దాం. -1 by 8 అంటే మైనస్ని పక్కన పెడితే మనకేమొస్తుంది 1 by 8 అవుతుంది. అంటే దీని ఏం రాయొచ్చు, మైనస్ ఆఫ్ 1 plus 1 by 8 అని రాయొచ్చు. అంటే మైనస్ ఆఫ్ 8 1s are 8, సో 8 plus 1 by 8 అంటే -9 by 8 వస్తుంది. మరి ఈస్ 8 by 9 ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఆఫ్ 1 by 8 కాదు కదా, ఎందుకంటే మనకి 9 by 8 రావాలి, మనకేం వచ్చింది -9 by 8 వచ్చింది. సో దేర్ ఫోర్ 8 by 9 ఈజ్ నాట్ multiplicative inverse of minus 1 by 8 because the product is not 1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయితే ఆ రెండింటి ప్రోడక్ట్ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. ఇక్కడ ప్రోడక్ట్ 1 అవ్వట్లే, చూడండి కావాలంటే 8 by 9 ఇంటూ -9 by 8. సో 9 9 క్యాన్సిల్, 8 8 క్యాన్సిల్, సో -1 వస్తుంది. మనకేం రావాలి, 1 రావాలి. సో బికాస్ the product is not 1, the product is not 1. సో రీజన్ అది మాట. నెక్స్ట్ 9th one is 0.3 the multiplicative inverse of 3 1 by 3. Why not? సో 0.3 నేను రాయొచ్చు 3 by 10 రాయొచ్చు. 0.3 నేను రాయొచ్చు 3 by 10. మరి 3 1 by 3 నేను రాయొచ్చు 3 plus 1 by 3 రాయొచ్చు. 3 3s are 9 plus 1 by 3 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 by 3. మరి 3 by 10ని 10 by 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 3 క్యాన్సిల్, 10 10 క్యాన్సిల్, సో 1 వస్తుంది. అంటే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ 1 కనుక అప్పుడు ఏమవుద్ది, సో 0.3 అనేది ఖచ్చితంగా దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ 0.3 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1 by 3 because the product is 1. Because the product is 1. నెక్స్ట్ మనం 10th రౌండ్కి వెళ్దాం. రైట్ the rational number that does not have a reciprocal
జీరో. జీరోకి రెసిప్రోకల్ ఉండదు, ఎందుకంటే 1/0 రాయలేం, 1/0 రాయలేం, అది అన్డిఫైన్డ్ కనుక జీరో అనే నెంబర్కి రెసిప్రోకల్ ఉండదు. ద రేషనల్ నెంబర్ దట్ ఆర్ ఈక్వల్ టు ద రెసిప్రోకల్ 1 and -1. The rational number that are equal to the reciprocal 1 and -1. So 1 యొక్క రెసిప్రోకల్ 1 అవుతుంది, -1 యొక్క రెసిప్రోకల్ -1 అవుతుంది. 1 యొక్క రెసిప్రోకల్ 1 అవుతుంది. నెక్స్ట్ -1 యొక్క రెసిప్రోకల్ -1 అవుతుంది. ఈ రెండు నెంబర్స్ తప్పించి ఇంకే నెంబర్స్ ఉండవు, దానికి ఈక్వల్ అవ్వమాట. ద రేషనల్ నెంబర్ దట్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్ అంటే ఆ నెంబర్కి అదే ఈక్వల్ అవుతుంది అన్నమాట. ద రేషనల్ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. The rational number that is equal to its negative 0. 0 అనే రేషనల్ నెంబర్ పాజిటివ్ 0 అన్నా నెగిటివ్ 0 అన్నా సరే ఒకటే మాట, అంటే అదొకటే ఉంటుంది, ఇంకేం ఉండదు అన్నమాట. నెక్స్ట్ fill in the blanks. 0 has no reciprocal. 0కి రెసిప్రోకల్ ఉండదు. The number 1 and -1 are their reciprocals. Own reciprocal 1 and -1. The reciprocal of -5 is -1/5. ద రెసిప్రోకల్ ఆఫ్ 1/x రివర్స్ చేయండి, x/1 అంటే x, ఇక్కడ x 0 అవ్వకూడదు. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఇస్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్ బై ఏ క్లోజర్ లా ఏ రేషనల్ నెంబర్. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ ని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది రేషనల్ నెంబరే వస్తుంది. ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్, ఒక పాజిటివ్ రేషనల్ నెంబర్ రెసిప్రోకల్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కానీ గుర్తు మారదు, అంటే మళ్ళీ అది పాజిటివ్ రేషనల్ నెంబర్ అవుతుంది. పాజిటివ్ రేషనల్ నెంబర్. ఇది ఫ్రెండ్స్ రేషనల్ నెంబర్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా మంచి కామెంట్స్ ఉండి ఎస్ఎస్ సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీ ఇలాంటి మంచి కామెంట్స్ ఉండి, అదేవిధంగా మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అని తెలుసుకోవాలనిపిస్తుంది కనుక మీ యొక్క పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్కూల్ పేరు నాకు టైప్ చేయండి. అప్పుడు మన వీడియోస్ ఏ జిల్లా వరకు వెళ్తుందో తెలుసుకుంటాను. సో అదేవిధంగా వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. If you like this video, you just like and subscribe the channel and share this video.